And what is the special transformation you underwent? దాన్ని పర్స్యూ చేస్తూ యూ వాంట్ టు బికమ్ ది క్యారెక్టర్, యూ బికేమ్ ది క్యారెక్టర్, యు ఆర్ ది క్యారెక్టర్. ఎస్ సార్, ఫస్ట్లీ మహాదేవి క్యారెక్టర్ ఇస్ అ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ ఆ మూవీలో. సో ద వే ద పవర్స్ షీ హ్యావ్, ఆ పవర్స్ ఉంటే ఒక మనిషి ఎలా ఫీల్ అవుతారు అనేది నాకు నిజంగా తెలియదు కదా, ఎవరికి తెలియదు. సో ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ సో మచ్ అబౌట్ మై క్యారెక్టర్. అంటే ఇప్పుడు అలాగా ఒక గాడ్ గిఫ్టెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు, వేర్ వి ఆల్ లుక్ అప్. ఇప్పుడు మహాదేవి క్యారెక్టర్, అక్క మహాదేవి మనకి నిజంగా ఒక పర్సన్ ఉన్నారు. మనకి శ్రీశైలం దగ్గర అక్క మహాదేవి కేవ్స్ అని కూడా ఉన్నాయి. ఆవిడ అక్కడే ఉండి షీ యూస్ టు మెడిటేట్ అండ్ ఆల్. అండ్ తను న్యూడ్గానే తిరిగేవారని, ఆవిడ జుట్టుతోనే ఆవిడ బాడీ మొత్తాన్ని కవర్ చేసేవాళ్ళని, ఆవిడ చాలా మంది డిసైపుల్స్ ఉన్నారు. సో నేను అడిగాను, సార్ ఇది ఏమైనా నిజమైన క్యారెక్టర్ అంటే, లేదమ్మా, నేను ఇలా వెళ్ళినప్పుడు అక్కడ దెయ్యాలు వదిలించే ఒక పర్సన్, దాన్ని మనం నేటివిటీకి అడాప్ట్ చేస్తాం. మహాదేవి నాకు ఆ పేరు ఎందుకో కరెక్ట్ అనిపిస్తుంది క్యారెక్టర్కి, అండ్ అందరూ తనని అక్క అక్క అని పిలుస్తారు ఆ ఊర్లో. సో అక్క మహాదేవి అయింది, అంతేగాని నిజమైన క్యారెక్టర్ కాదు అని. బట్ హర్ లైఫ్ స్టైల్ తనకన్నా ఒక బిగ్గర్ పర్పస్ కోసం బ్రతకడం. ఇప్పుడు మాంక్స్ కానీ నన్స్ కానీ వీళ్ళందరూ వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకరు కదా, చాలా బిగ్గర్ పర్పస్ కోసం బ్రతుకుతూ ఉంటారు. దే అండర్స్టాండ్ మనం వీఆర్ వెరీ స్మాల్ ఇన్ ది ఎంటైర్ కాస్మోస్ ఇన్ కంపారిజన్. సో చేతనైనంత వరకు మంచి చేద్దాం, నా దగ్గర ఉన్న పవర్స్ని మంచి పనులకు వాడదాం అన్న ఒక సెన్స్లో ఆ క్యారెక్టర్ డ్రైవ్ అవుతూ ఉంటుంది. సో ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ అబౌట్ ఆల్ దిస్ పీపుల్. బుద్ధిజం చదివాను. బుద్ధిజంలో మళ్ళీ వజ్రాయన బుద్ధిజం ఉంది. మనకు 3 types ఉంటాయి బుద్ధిజంలో. వజ్రాయన బుద్ధిజంలో మనకి నేను ఈ మూవీలో మనం చేసిన ముద్రలు కానీ రిచువల్స్ కానీ, సో బేసిక్గా బుద్ధిజం ఏముంటుంది, నిర్వాణ స్టేట్ రీచ్ అవ్వడానికి గౌతమ్ బుద్ధుడు కొన్ని 8 folds అనేది ఒక ఏమంటారు ఒక బుక్ ఉంది సార్. ఆ బుక్లో 8 folds అంటే అన్నీ, నాకు ఎగ్జాక్ట్ టర్మ్ గుర్తుకు రావట్లేదు కానీ అవన్నీ చేశాక ఇట్ ఈస్ ద పాత్ టు రీచ్ నిర్వాణ. సో మహాయాన అనేది అందరు ఫాలో అయ్యేది బుద్ధిజంలో 3 typesలో. సో నేను ఆ 3rd type వచ్చేసి వజ్రాయన. వజ్రాయన బుద్ధిజంలో ఏంటంటే తాంత్రిక్ ఎలిమెంట్స్ ఆర్ డార్క్ ఎనర్జీస్ని యూజ్ చేసి నిర్వాణ స్టేట్కి రీచ్ అవ్వడానికి పీపుల్ విల్ యూజ్ ఇట్ అనమాట. సో దాని గురించి రీసెర్చ్ చేసి అది ఫాలో అయ్యే మాంక్స్ డాక్యుమెంటరీస్ చూసి అసలు వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు పాస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని మేము రికాల్ చేసుకోగలుగుతాము, మా సోల్ ఇలా బాడీ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దెర్ ఆర్ సో మెనీ డాక్యుమెంటరీస్ ఆన్ ఇట్. సో అవన్నీ చూసి నేను హోంవర్క్ రాసుకొని వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు, ఇలా ఆలోచించే వాళ్ళు డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళు ఎలా చేస్తారు, సో అంత నోట్స్ చేసుకొని ఐ స్టార్టెడ్ టు బిలీవ్ దట్ ఇన్ రియాలిటీ. యాజ్ అన్ ఇండివిజువల్ కామాక్షి ఒక బిలీఫ్ సిస్టమ్, కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. బట్ మహాదేవి ఇవి నమ్మితేనే షీ కెన్ బికమ్ మహాదేవి అని అర్థమైంది నాకు. సో ఫర్ మీ ఓవర్ రైటింగ్ మై ఓన్ బిలీఫ్ సిస్టమ్ టు ఫిట్ ఇన్ టు ద క్యారెక్టర్ వాజ్ టఫ్. స్టార్టింగ్ 2-3 months ఎప్పుడైతే ఇంకా షూట్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఒక 2 months టైం ఉండింది. సో ఫర్ మీ టు ఓవర్ రైట్ మై ఓన్ థాట్ ప్రాసెస్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. నాకు నాతో నేను ఫైట్ చేస్తున్నట్టు అనిపించింది లోపల. అండ్ ఐ యూస్ టు గెట్ సివియర్ హెడ్ ఏక్స్ బికాస్ ఇట్స్ సో మచ్ ప్రెషర్ ఆన్ మై బ్రెయిన్ కదా. సో చాలా యూస్ టు ఐ కెన్ సెన్స్ దట్ ఐఎమ్ చేంజింగ్ మై థాట్ ప్రాసెస్ జస్ట్ ఫర్ దిస్ క్యారెక్టర్. బికమింగ్ ఇట్ చాలా కొంచెం సఫర్ అయితే అయ్యాను ఆ ప్రాసెస్. బట్ వన్స్ అది అయిన తర్వాత ఐ న్యూ ఇట్స్ అయిపోయింది అని తెలుసు నాకు. యు బికేమ్ దట్. అంటే అంటే మీరు నా పర్సనల్ బిలీఫ్స్ కి ఎగ్నెస్ట్ గా ఫైట్ చేశాను సైకలాజికల్ గా మారడానికి అని. వాట్ ఈస్ యువర్ ఇండివిజువల్ బిలీఫ్ సిస్టమ్ అండి? అంటే ఇలాంటివి ఉన్నాయి, ఇవన్నీ దయ్యాలు పట్టడాలు లేకపోతే అంత ఎక్స్పోజర్ ఉండదు కదా సార్ మనకి డే టు డే లైఫ్. నాకైతే నేను ఎప్పుడు అసలు చూడలేదు, విన్నాను, కథలు విన్నాను కానీ
కథలు విన్నారా, నిజంగా జరిగిన విన్నారా? వాళ్ళు చెప్తే విన్నాను, అది ఏం జరిగిందో ఇలా ఇలా అయ్యింది ఇలా అని ఊళ్ళల్లో చెప్తారు. ఇప్పుడు నిన్న రాజుగారు కూడా స్టేజ్ పైన చెప్పారు, ఇలా నాకు గాలి సోకింది, సో స్కూల్ ఆపిచ్చేశారు. సో ఇలా విన్నాను కానీ ఇన్సిడెంట్స్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నేను విన్నాను కానీ నేను పర్సనల్గా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే చూడలేదు. సో నేను చాలా అవే ఆ ఎక్స్పీరియన్సెస్కి. సో నేను ఎప్పుడు దాని గురించి బ్రెయినే పెట్టలేదు. ఇప్పుడు దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు నేను ట్రెక్కింగ్ చేస్తాను సార్. సో మొన్న ఒక మౌంటైనియర్ చనిపోయారు, ఆయన బేస్ మీదే ఎవరెస్ట్ అన్న మూవీ తీశారు, నెట్ఫ్లిక్స్లో ఉంటుంది. హీ పాస్డ్ అవే, నిర్మల్ అని. ఇప్పుడు ఆ పర్సన్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎంత కాంట్రిబ్యూట్ చేశారు మౌంటైనియరింగ్కి అండ్ ట్రెక్కర్స్కి, ఆయన అంటే ఎందుకు ఇన్స్పిరేషన్ అనేది ట్రెక్ చేసే వాళ్ళకి కదా తెలుస్తుంది, అవుట్ సైడ్ పీపుల్ తెలుస్తుంది. సో అలాగా నా ఇంట్రెస్ట్ అక్కడ ఉంది కాబట్టి నాకు దాని గురించి తెలుసు. అసలు ఇటువైపే నా బ్రెయిన్ లేదు, ఎప్పుడు అసలు దాని గురించి ఆలోచన లేని మనిషిని నేను ఇప్పుడు దాని గురించి తెలుసుకొని రీసెర్చ్లు చేసి నోట్స్లు రాసుకొని ఆ పర్సన్ అందుకనే ఇట్ వాస్ వెరీ స్ట్రెస్ఫుల్ ఆన్ మై బ్రెయిన్. ఓకే.